ఎస్కే దస్తగిరి అన్న యుద్ధం ఆగింది కానీ భారతదేశం లోపల ఉన్న యుద్ధం ఆపాలి. అదే బ్రదర్, అందుకే ప్రజల్ని చైతన్యం చేయాలి, వాస్తవాలు చెప్పాలి. లంజా కొడుకులు పొద్దుగా లేస్తే ఎవడు వాస్తవం చెప్తే వాడిని ఇట్లా బెదిరిస్తారు లంజా కొడుకులు. ఎంతమంది చంపారు లంజా కొడుకులు? ఆమె ఎప్పుడో 20 ఏళ్ల కింద మాట్లాడిందంట, ఆమెను తీసుకొని దేశద్రోహం కింద. ఆ దేశద్రోహం కేంద్ర ఆ చట్టమే మనం తెలియదు, అది బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం అది. ఓకే, సెడేషన్ యాక్ట్, ఆ రాజద్రోహం అనేది. సో అది బ్రిటిష్ వాడి చట్టాలు తీసేస్తా అన్నాక మళ్ళీ ఇంకెందుకు పెట్టినారా బ్రిటిష్ వాడి చట్టాలు? లంజా కొడుక, బ్రిటిష్ వాడిని సంకనాకింది ఈ లంజా కొడుకులే, బ్రిటిష్ వాడి కింద ఆర్మీకి పనిచేసింది ఈ లంజా కొడుకులే. అర్థమైందా? ఈ లంజా కొడుకులు కూడా ఎట్లా అంటే బ్రిటిష్ వాడు ఒక్కరోజు ఉండకపోతుండే భారతదేశంలో. సారీ చెప్తాడు, మాఫీనామా రాసిండాడు. గాంధీ, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఈ లంజ కొడుకులు అందరూ ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ వాని ఆరంగి పత్రికల ఆ యొక్క ఏది సావర్కర్ గాడు లేకపోతే నాథురాం గాడ్సే గాడు వీళ్ళందరినీ దేశద్రోహుల కింద, రావణాసుని కింద సృష్టించి అట్లా రాసిండు. ఈ లంజా కొడుకులు నీతులు చెప్తున్నారు. దేశాన్ని 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమనేది ఈ లంజా కొడుకులే. అక్కడ ముస్లిం లీగ్ తోటి కలిసి బెంగాల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఇది సింధు బెలూచిస్తాన్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఈ లంజా కొడుకులే. మళ్ళీ ఇలా నీతులు చెప్తున్నారా బోసుడికే? సిగ్గులేని లంజా కొడుకులు, దేశద్రోహులు మీరు. మీ దేశద్రోహిని ప్రజలకు చూపెడితే మేము దేశద్రోహి అంటారా బోసుడికే? శీరీష్ ఇంత కడతాం. నేను 7 సంవత్సరాలు అవతలున్నా టైం తీసుకొని అన్ని వాస్తవాలు సేకరించి చెప్తుంటే లంజా కొడుకు అది దేశభక్తి కాదురా బోసుడికే? నాకెందుకు లేని అందరు లెక్క నా పని నేను చేసుకోవచ్చు కదరా? లేకపోతే ఏం టైం పాస్ కాకపోతే ఒక సినిమా పెట్టుకొని చూడవచ్చు కదరా? జబర్దస్త్ లాంటి చూడవచ్చు కదరా? ఎందుకు నేను ప్రాపర్ డ్రెస్ వేసుకొని ప్రాపర్గా తయారయ్యి నా టైం కేటాయించి ఎందుకు చెప్తున్నా ప్రతిరోజు? లంజా కొడుక, దేశభక్తి అంటే ఏందిరా? దేశ ప్రజల సొమ్ము దోసుకొని దెంగి తిని పొద్దుగా లేస్తే ఎవడు మాట్లాడితే వాడిని బెదిరిస్తారా బోడి సైడ్కే? చెప్పురా, మోడీ గారు ఏం కట్టిండు చెప్పురా? కాంగ్రెస్ వాడు ఇన్ని కట్టిండు. ఇలా భారతదేశంలో కట్టిన స్కూల్లో అయినా బ్రిటిష్ తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఇక మాల్ న్యూట్రిషన్ తోటి చచ్చిపోతుంటే ముక్కిపోయిన గోధుమలు రష్యా నుంచి, అమెరికా నుంచి, అట్లనే ఇది పాలపొడి అవన్నీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారా మనము? మరి అట్లాంటి దేశాన్ని గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి, వైట్ రెవల్యూషన్ తెచ్చి, పోలియో ఇరాడికేట్ చేసి, కంటామినేటెడ్ వాటర్ లేకుండా ఉండడానికి ఒక సురక్షితమైన వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టి ఇన్ని చేస్తే ఇవాళ ఇండియా ఈ స్థాయిలో ఉంది. మరి మోడీ లంచ కొడుకు వచ్చినాక చేసింది ఏందో చెప్పండి రా. ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ పేరు చెప్పరా బోసుడికే? కాంగ్రెస్ పెట్టి నేను అమ్ముకుంటా, కాంగ్రెస్ ఏం చేసిందని తిట్టే బాడుకోవు. ప్లానింగ్ కమిషన్ కింద అన్ని కడితే ఫస్ట్ రాగానే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేని దేశాన్ని ఎట్లా నిర్మిస్తారా బోసుడికే? అది కూడా మార్కెట్, దాని ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మార్కెట్ రేట్కి ఇవ్వాల్సింది అది కూడా ఫ్రీగా వాళ్ళ దోస్తులకు ఇస్తాడు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, వీడు రాగానే నష్టాలు వస్తున్నాయనేమో వాటిని బంద్ చేపిస్తాడు, దోస్తులకు ఇచ్చేస్తాడు ఫ్రీగా. అదే ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాటి నష్టాలు వస్తున్నాయని పేదోడు కట్టిన ట్యాక్సులు తీసుకొని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడు. రైతులకు రుణాలు మాఫీ చేయరంటే షేడీ లంజా కొడుకు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, చెప్పులు, బట్టల మీద ట్యాక్స్ తీసుకోలే. కాంగ్రెస్ వాడి హయాంలో మాక్సిమం 18% జీఎస్టీ చేస్తా అంటే 28% చేసిండు ఈ లంజా కొడుకు. 5% 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 25% చేసిండు. మరి ఈ పైసలు ఎడబోతున్నాయి అంటే చెప్పండి లంజా కొడుకులు. మళ్ళీ నన్ను తిడతారా బోసుడికే? కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద ₹3.50 తీసుకున్నాడు ట్యాక్స్, పెట్రోల్ మీద ₹9 తీసుకున్నాడు. ఈ లంజా కొడుకు వచ్చినాక పెట్రోల్ మీద 9ని ₹33 చేసిండు, డీజిల్ మీద ₹3 ₹33 చేసిండు. 10 రెట్లు పెంచిండు లంజా కొడుకు. కాంగ్రెస్ వాడు ఇచ్చి అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు. మళ్ళీ వీడు వచ్చేసి నీతులు చెప్తాడు. 14 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ లంజా కొడుకు వచ్చినాక చేసిన అప్పు 150 లక్షల కోట్లు. ఇవాళ దేశ సంపద ఎంత ఉందో దేశం అప్పు అంతనే ఉంది. 200 లక్షల కోట్ల దాకా అప్పు చేసిండు లంజా కొడుకు. ఏం కట్టిండ్రా పిచ్చి పాడకో? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన పైసలు ఏం చేసిండు? ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఫండ్స్ ఏం చేసిండు? స్పెషల్ గా ప్రింట్ చేసిన డబ్బులు ఏం చేసిండు? ఈ అప్పు చేసిన డబ్బులు ఏం చేసిండు? అట్లనే మనం కట్టిన జిఎస్టీ డబ్బులు, ట్యాక్స్ డబ్బులు ఏం చేసిండు ఈ లంజా కొడుకు? ఈ 11 ఏళ్ళలో ఏం కట్టిండు? ఏడిపోతున్నాయి పైసలు? ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకోవచ్చని చెప్పురా. వాడు అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. బొగ్గు కాంట్రాక్ట్లు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు, సీ పోర్ట్ కాంట్రాక్ట్లు, ఇట్లాంటి కోసం. మిగతా ప్రధాని అట్లా చేయలే. ఏ దేశం పోయినా ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు. ఆయన తాష్కెంట్ ఉడంబడిక చేయడానికి పోయి ఆయన అక్కడ చచ్చిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అర్థమైందా? ఈ లంజా కొడుకు ఏం చేసిండ్రా ఇన్ని దేశాలు తిరిగి? ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు. మిగతా అందరు ప్రధానులు వచ్చారు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 150 సార్లు వచ్చారు. ఈ లంజా కొడుకు ఒక్కసారి రాడిందిరా. ఎవడో ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతాడు. వాడు మామిడికాయ తోసుకొని తినాలన్నా, కొరుక్కొని తినాలన్నా గది క్వశ్చన్ ప్రధానమంత్రికి?
వాడు ఎట్లా తింటే మనకేంద్రా, దాంతో వచ్చేదేంద్రా, ప్రజలకి యూజ్ అయ్యేదేంద్రా. అమ్మ బతికిన రోజులేమో నేను అమ్మకే పుట్టినానే అమ్మను మార్కెటింగ్ చేసుకున్నాడు, అమ్మను పేద ఇంట్లోంచి. అమ్మ చచ్చిపోయినాక నేను అమ్మకే పుట్టలేదు, ఆకాశానికి నూడిపడ్డా అంటున్నాడు. ఛాయ్ల గట్టర్లకి వెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేసిండంట వీడు. చూపెట్టరా ఎట్లా చెప్తారు. డిజిటల్ కెమెరా రాకముందే డిజిటల్ కెమెరా వచ్చిందని చెప్తాడు. 3 బర్త్డేలు ఉంటాయి, పెళ్ళామే లేదని రాసిండు అన్ని అఫిడవిట్లలో. మళ్ళీ లాస్ట్కి ఉందని ఒప్పుకున్నాడు. ఈ ఫేక్ బతుకు, ఒక్క విషయ పరిజ్ఞానం లేదు. అట్లాంటి చెత్త లంచ కొడుకుల చేయలి ఇలా దేశం ఉన్నది నాశనం చేసుకుంటా. మళ్ళా వాస్తవాలు చెప్తుంటే లంచ కొడుక. మరి కాంగ్రెస్ ఆయనలో దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ అని తప్పైనప్పుడు బీజేపీ ఆయనలో జరిగింది బీజేపీ తప్పు కాదురా. చిన్న పాకిస్తాన్ ఎందుకు కొలుస్తున్నారా భారతదేశాన్ని? పిచ్చి లంజా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. కొజ్జా వాడుకో, వాడు కొజ్జా నా కొడుకే అందరిని తిడతారు లంజా కొడుకులు. అసమర్థుల చేలున్నది, కొజ్జా నా కొడుకుల చేలున్నది దేశం. ఇప్పుడు బత్తాయిల ముఖం మారిపోయింది. నిన్న లైవ్ చాట్లో చూసా బీజేపీ బత్తాయి గాళ్ళు ఫుల్ ఏడుస్తున్నారు. నీలా హరీష్, థ్యాంక్ యూ బ్రదర్.